తీయండి తీయండి. మనసులో ఖాళీ లేదు, మనసులో దేవుడిని నెట్టుకోలేదు ఈ ప్రపంచం. ద్వేషము, కలహము, కుళ్ళు, కుతంత్రం ఎన్నిట్టుకుంది. దేవుడికి నచ్చని కార్యాలన్నీ కూడా ఎవరి మనసులో ఉన్నాయి? మన మనసులోనే. మళ్ళీ పేరుకు మనం ఎవరు? క్రైస్తవులు. పేరుకు మనం భక్తులు, పేరుకు మనం క్రైస్తవులు. కానీ క్రీస్తు ఉండడు మన జీవితంలో. అయ్యగారు కనిపెట్టకపోవచ్చు, ఒక మహాయ్యగారు ఉన్నాడు పైన, ఆయన చూస్తున్నాడని గమనించాలి. ఈ ప్రకృతి చూస్తుందని గమనించాలి. ఈ ప్రకృతిని నేమే సాక్షిగా పెట్టింది. యాక్టింగ్ చేయొద్దండి, యాక్టింగ్ చేయొద్దు. నువ్వేదో యాక్షన్ చేస్తావని క్రీస్తు నేను సంఘంలోకి చేర్చుకోవాలా. ఆయన రక్తాన్ని ఇచ్చాడు నీకు. ఆయన రక్తంతో నీ పాపాన్ని కడిగి సంఘంలో నిన్ను ఎందుకు చేర్చాడో తెలుసా? దేవుని కోసం నువ్వు గొప్పగా బ్రతుకుతావని నిన్ను సంఘంలోకి తీసుకొచ్చాడు ఆయన బలైపోయి. కానీ నేటికి క్రీస్తుని మనం మళ్ళీ ఏం చేస్తున్నాం? సిలువేసేస్తున్నాం. మన మార్పు లేదు మన జీవితాల్లో. పెంట వంటి వాడిని, పురుగు వంటి వాడిని, నిన్ను పాపిని, నేటికి ఇయ్యే కదండి ప్రార్థనలో. అంటే నేటికి నువ్వు పెంట వంటి వాడు, పురుగు వంటి వాడు, పాపి అంటున్నాడు మారట్లేదన్నమాట. నువ్వు నీ ప్రార్థనలోనే చెప్పేస్తున్నావు దేవుడికి ఏమని? నేను పాపిని దేవా, ఊరు నాయన నువ్వు పాపం అనే కదా ఆయన్ని పంపించాను, నా కుమారుడిని భూమి మీదకి. నువ్వు పాపంలో ఉన్నావనే కదా పంపించాను. పంపించి ఏం చేశాను? నా కుమారుని ద్వారా, నా కుమారుని రక్తము ద్వారా నేను ఏం చేశాను? నీ పాపాన్ని కడిగాను కదా. ఇంకా పాపం అంటే నువ్వు అంటే మారవా నువ్వు? ఆనాడు ఆ నోవహు కాలంలో వాళ్ళు వినలేదండి, నాశనం అయిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా వినలేదండి, నాశనం అయిపోయారు. నేడు క్రైస్తవుల పని కూడా అలాగే ఉంది. మార్పు లేదండి. మారుతున్నారా? లేదు. క్రైస్తవ్యం ఎక్కడేసిన గొంగలు అలాగే. క్రీస్తు వచ్చి సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోతున్న ఎవరో కూడా దేవుని కోసం బ్రతికేవారు లేరండి.